ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ గారు మాట్లాడే భాష ఏదైతే ఉందో ఆ భాష మంచిది కాదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన హోదాకి అది మంచి భాష కాదు. ఎందుకంటే యాజ్ ఏ మినిస్టర్ ఆయన వాడాల్సినటువంటి పదాలు అవి కాదు. ఒక మహిళా నేత మాట్లాడే మాటలకు సమాధానం కూడా అలానే చెప్పాలి తప్ప అసభ్యకరంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం. రాజకీయాల్లో ముఖ్యంగా మహిళా నేతల్లో ఎంత మాత్రం అసభ్యతకు చోటు లేకుండా చాలా స్పష్టంగా మృదువైన సభ్యతతో కూడినటువంటి భాషలో మాట్లాడడంలో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారు. ఆమె ప్రెస్ మీట్లు చూసినా, అదేవిధంగా శాసనమండలిలో ఆమె మాట్లాడే విధానం చూసినా, ఆమె ఎక్కడైనా సరే మీరు అది ఈవెన్ జనసేన వాళ్ళైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఆమె మాట్లాడే మాటను ఒకసారి బాగా గమనిస్తే ఎక్కడా కానీ అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు లేవు. అసలు ఎక్కడ కానీ వినలేదు, చూడలేదు ఇప్పటి వరకు. అటువంటి వ్యక్తి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా కూటమి కృషి చేయాలి అని చెప్పేసి మండలిలో అభ్యర్థిస్తే గత 5 ఏళ్ళు మీరు ఏం పీకారు అంటూ లోకేష్ గారు అసభ్య పదజాలాన్ని వాడడం భావ్యం కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ కూడా ఒకసారి వినండి. మీరు పీకిందంటే 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను ఈరోజు అసెంబ్లీ కంటే ఆయన ఒక మినిస్టర్ ఇప్పుడు మినిస్టర్ హోదాలో ఉన్నాడు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన మాట్లాడాల్సిన మాట భాష అది కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు అభ్యంతరం తెలపగానే గతంలో మా అమ్మను దూషించారు అంటూ లేనిపోని విషయాలను ప్రస్తావనకు తెచ్చి తప్పించుకునే ధోరణితో వ్యవహరించడం జరిగింది లోకేష్ గారు. హుందాగా నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను కానీ, లేకపోతే వరదు కళ్యాణి గారికి క్షమాపణ చెబుతున్నానని కానీ ఒక మాట చెప్తే సభకు విలువ పెరిగేది. నారా లోకేష్ గారి మీద కూడా అందరికీ ఒక మంచి అభిప్రాయం కూడా ఉండేది. నాయకుడిగా ఆయన విలువ కూడా ఎంతో పెరిగేది. ఇంకా దూషణలు, వ్యక్తిత్వ హననం గురించి లోకేష్ గారు సభలో మాట్లాడితే వాటి గురించి చర్చ అంటూ జరిగితే ఫస్ట్ ఎన్టీ రామారావు గారి నుండి మొదలు పెడితే ప్రస్తుత ప్రధాని మోదీ గారి వరకు ఎందరినో ఎంతో అసభ్యకరంగా దూషించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవెన్ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మన బాలయ్య బాబు గారి దగ్గర వరకు మీరు చూస్తే ఒకసారి మీకు చాలా బాగా అర్థమై ఉంటాయి. ఇక మహిళల గురించి వారి మీద వీళ్ళ అధీనంలో ఉన్నటువంటి మీడియా ద్వారా చేసినటువంటి పుకార్లు, అసత్య ప్రచారాల గురించి చర్చిస్తే అసలు ఈ 3 years కూడా సరిపోదేమో. ముఖ్యంగా మోదీ గారు అదేవిధంగా అమిత్ షా వీరిద్దరిని తెలుగుదేశం పార్టీ నేతలు దూషించినట్లుగా రాజకీయ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ ఎవరిని అంతగా దూషించలేదు అనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మీరందరూ కూడా చూశారు మోదీ గారి గురించి, మోదీ గారి వైఫ్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడాడు, మన బాలయ్య బాబు గారు ఏ విధంగా మాట్లాడాడు కూడా మనం చూసాం కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు శాసనమండలిలో ఆ విధంగా ప్రవర్తించడం సమంజసం కాదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఆయన మాటల్ని వెనక్కి తీసుకుంటే చాలా హుందాతనంగా ఉండేది. అదేవిధంగా మా తల్లిని తిట్టారు, 3 నెలలు పట్టింది రికవర్ అవ్వడానికి, మా అమ్మ మాకు సంస్కారం నేర్పింది అని చెప్పేసి నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు ప్రతి ఒక్క తల్లి వాళ్ళ పిల్లలకి సంస్కారమే నేర్పిస్తుంది, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకం అనేసి ఒక మూవీ తీశారు. వివేకం, అమరావతి ఫైల్స్ అనేసి సినిమాలు తీసి ఏ విధంగా వైఎస్ భారతి గారికి అక్రమ సంబంధాలు అంటగట్టారో మీకు తెలియనివి కాదు, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా బాగా తెలుసు. రోజు వందలాది మీమ్ పేజీల ద్వారా వైఎస్ భారతి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మీ పేపర్లోనూ ఆమె మీద దాడి జరుగుతుంది, ఇంకా స్టిల్ నిన్నటి వరకు కూడా జరిగింది. రకరకాల క్యారెక్టర్లను తీసుకొచ్చి
స్కిట్లు వేయించి మరీ వైఎస్ భారతి గారిని అవమానిస్తారు. ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈవెన్ మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతిలో కూడా మొన్నటి వరకు లిక్కర్ స్కామ్ సంబంధించి, అక్రమ లిక్కర్ స్కామ్ సంబంధించి వైఎస్ భారతి గారి మీద లేనిపోని వార్తలు రాశారు. మెయిన్ పేజీలోనే పెద్ద తాటికంత అక్షరాలతో రాయడం కూడా జరిగింది. ఏ రోజు కూడా మీరు ఆ విధంగా రాసి చేసిన తర్వాత కూడా, అసోసియేషన్ చేసిన తర్వాత కూడా ఏ రోజు కూడా వైఎస్ భారతి గారు మీడియా ముందుకు వచ్చి ఏడ్చిన సందర్భాలు లేవు, ఆమె ప్రశ్నించిన సందర్భాలు లేవు, ఆమె మీ మీద పల్లెతో మాట్లాడిన సందర్భాలు లేవు. ఆమె చాలా పేషెన్స్గా తన వర్క్ తను చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతుంది. మీలాగా మీడియా ముందుకు వచ్చి ఏడ్చి, వాళ్ళు అన్నారో లేదో తెలియదు, వైసీపీ వాళ్ళు అన్నారని చెప్పేసి మీరు ఒక్కసారి మీరు చెప్తే మీ మీడియాలో, మీ మీడియా కరపత్రికలలో 100 సార్లు రాశారు, చూపించారు. ఆమెను నడి రోడ్డు మీద పెట్టి రాజకీయం చేసే తెలివితేటలు మీ పార్టీకి మాత్రమే ఉంటాయని చెప్పేసి ప్రజలెవరు కూడా మర్చిపోలే. మీరు చేశారు. మీ తల్లిగారిని మీరు రాజకీయాల్లోకి దింపారు. మీ తల్లిగారి ద్వారా మీరేదో సానుభూతి పొందాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా ఇంకా వైఎస్ షర్మిల గారి గురించి మాట్లాడితే, షర్మిల గారికి అదేవిధంగా ప్రభాస్ గారికి ముడిపెట్టి ఎంత చెడు సంస్కృతికి మీరు నాంది పలికారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు వైఎస్ షర్మిల గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. షర్మిల అదేవిధంగా ప్రభాస్ అంటూ ఈ చెడు సంస్కృతిని రాష్ట్రంలో మొదలుపెట్టిందే మీరు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పుట్టు పూర్వోత్తరాల మీద కట్టుకథలు అల్లి బిలో బెల్ట్ కంటెంట్ తయారు చేసింది మీరే అనే విషయం మర్చిపోతే ఎలా చెప్పండి లోకేష్ గారు? ఇక్కడ మీరు మాత్రమే సంసారులు, మీరు మాత్రమే మంచివాళ్ళు, మీవి మాత్రమే కుటుంబాలు, మీకు మాత్రమే పౌరుషాలు ఉంటాయి, మీకు మాత్రమే కుటుంబాలు ఉంటాయి, అదేవిధంగా కుటుంబాల మధ్య సత్సంబాలు ఉంటాయి అనుకుంటే అది చాలా పొరపాటు. మీకే కాదు, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కుటుంబాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి. ఆ బంధాల మీద మీరు ఏ విధంగా విష సంస్కృతిని వెదజల్లారో, ఏ విధంగా నెగిటివ్ ప్రచారం చేశారో, ఏ విధంగా వివేకం అనే సినిమా చేసే దాంట్లో చెడు క్యారెక్టర్ని పెట్టి నడిపించారో, దాన్ని ఏ విధంగా మీరు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దాన్ని పబ్లిష్ చేసిందో ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే లోకేష్ గారు. అయినా కానీ జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పటికైనా సరే మీరు అసెంబ్లీలో చాలా హోందాతనంగా, శాసనమండలిలో హోందాతనంగా మెలగండి. ఎందుకంటే యాజ్ ఏ మినిస్టర్ మీరు చాలా అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి. అంతేగాని మీరే అలాంటి పదజాలం వాడి మరి మీరేదో ఒక మాటని మళ్ళీ వాళ్ళు ఏదో ఇంక 2 మాటలు అంటే మీ మీడియాలో మీరు మాట్లాడింది మాత్రం చూపించరు. ఎదురు దాడి చేసినట్టుంటే మాటలు మాత్రమే గట్టిగా వేసి ప్రజల్లో దాని ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడానికి మీరు బాగా పనిచేస్తుంటారు. అదేవిధంగా మీ మీడియా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవాలి. అయినా కానీ వరదు కళ్యాణ్ గారు మాట్లాడుంటే మాటలకి మీరు రిప్లై ఇచ్చిన దానికి అసలు సంబంధమే లేదు. మీరు మాట్లాడే మాటల్లో హుందాగా వెనక్కి తీసుకుంటే సమాజంలో మీకంటూ ఒక మంచి పేరు ఉంటుంది.